హలో అండి, అందరికీ నమస్కారం. కథ నిన్ను చూసిన క్షణం. రచయిత ప్రియా శ్రీనివాస్ గారు. అరవింద్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అరవింద్ అమ్మ పేరు శ్రీవాణి, నాన్న నరేంద్ర. అరవింద్ చిన్నప్పుడే నరేంద్ర చనిపోయారు. అప్పటి నుంచి శ్రీవాణినే అరవింద్కి అమ్మా నాన్న అన్నీ తానే అయి అరవింద్కు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటుంది. శ్రీవాణి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అరవింద్ తన కంపెనీలో వర్క్ చేస్తున్న నేత్ర అనే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. నేత్ర కూడా అరవింద్ని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది. ఇద్దరి ఇళ్లలో కూడా పెళ్లికి ఓకే చెప్పారు. సో త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఒకరోజు అనుకోకుండా అరవింద్ నేత్ర పెళ్లికి ముందే ఒకటవుతారు. ఇద్దరు త్వరగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. ఇంట్లో పేరెంట్స్తో పెళ్లికి ముహూర్తం పెట్టించమని అడుగుతారు. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే పురోహితుడిని రప్పించి ఇద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టమని చెప్తారు. పురోహితుడు ఇద్దరి జాతకాలు పరిశీలించి పంచాంగం ప్రకారం ఇద్దరికి నెలలో నిశ్చితార్థానికి, ఇంకో 2 నెలల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉంది అని చెప్తాడు. పెద్దవాళ్లు సంతోషంగా ఆ ముహూర్తాలు ఖాయం చేయమని చెప్పగానే పంతులు గారు అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. నేత్రకు చాలా గిల్టీగా ఉంది. తన పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ను మిస్యూజ్ చేశాను అని బాధపడుతూ ఉంటుంది. ఆఫీస్లో వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతుంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన అరవింద్ నేత్రను తీసుకుని క్యాంటీన్కి వెళ్లి కాఫీ ఆర్డర్ చేశాడు. కాఫీ రాగానే ఇద్దరూ తాగుతూ ఉన్నారు. నేత్ర, ప్లీజ్ నువ్వలా ఉండకు. నాకు చాలా బాధగా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తాను. మనం చేసింది తప్పే కాదనను, కానీ అది అనుకోకుండా జరిగిపోయింది. నేనేంటో నీకు తెలుసు కదా. నిన్ను తప్ప మరో అమ్మాయికి నా లైఫ్లో ఎటువంటి చోటు లేదు. కష్టమైన, ఇష్టమైన, బాధైనా, సంతోషమైన, చావైనా, బ్రతుకైనా నీతోనే నేత్ర. నేత్ర కన్నులతో అరవింద్ చేతిని తన చేతిలోకి తీసుకుని, ఐ నో అరవింద్, హౌ మచ్ యూ లవ్స్ మీ, బట్ స్టిల్ చాలా గిల్టీగా ఉంది. అమ్మా నాన్న నాకు ఇచ్చిన ఫ్రీడమ్ను, వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది అని ఏడుస్తూ ఉంది. హేయ్ నేత్ర, డోంట్ ట్రై. చూడు, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇందులో మిస్టేక్ ఏదైనా ఉంటే అది నాది, ఆ పాపం నాది. లేదు అరవింద్, ఇందులో నాకు కూడా షేర్ ఉంది. నిన్ను వద్దు అని నేను వార్న్ చేయలేకపోయాను. ప్లీజ్ నేత్ర, నువ్వు దాని గురించి వదిలేయ్. ఇందాకే నాకు ఒక గుడ్ న్యూస్ తెలిసింది. నువ్వు ఇక ఆ ట్యాప్ కట్టేసి కొంచెం స్మైల్ ఇస్తే ఆ న్యూస్ చెప్తాను నేను. ఏంటది? కొద్దిగా నవ్వు నేత్ర, ప్లీజ్. నేను నీ నుండి కోరుకునేది ఎప్పటికీ 2 మాత్రమే నేత్ర. అవి ఎప్పటికీ నీ నుండి దూరం అవ్వకూడదు. అలా అని నాకు ప్రామిస్ చెయ్యి అని తన చెయ్యి చాపుతాడు. అలాగే అరవింద్ అని ప్రామిస్ చేస్తుంది. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వులో నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. సో ఎప్పటికీ నువ్వు ఇలా ఏడ్చకూడదు, సరేనా? ఏది, ఒకసారి నవ్వు. అది నేత్ర అంటే. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అరవింద్? ఇంకో 1 మంత్ మన ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు నేత్ర. మెరిసే కళ్ళతో, నిజమా అరవింద్? నిజం నేత్ర. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అరవింద్. ఇక త్వరగా మన పెళ్లి అయితే నాకు ఈ గిల్టీనెస్ ఉండదు. జస్ట్ 3 మంత్స్ నేత్ర, మన పెళ్ళైపోతుంది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అరవింద్. ఇక నువ్వు మూడీగా ఉండకుండా హ్యాపీగా ఉండు, సరేనా? అలాగే అరవింద్. ఈవినింగ్ ఇంటికి వెళ్దాం. అమ్మా నిన్ను ఇంటికి పిలుచుకురమ్మంది. అలాగే వెళ్దాం. నాకు కూడా అత్తమ్మను చూడాలి అని ఉంది. సరే, ఇక వెళ్దాం పదా అని ఇద్దరూ వర్క్లో బిజీ అయిపోయారు. ఈవినింగ్ అరవింద్ నేత్రను తన బైక్లో అరవింద్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. వీళ్ళు వస్తున్నారు అని ముందుగానే తెలియడం వల్ల శ్రీవాణి నేత్ర కోసం తనకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. నేత్ర ఇంట్లోకి రావడంతోనే అత్తమ్మ అత్తమ్మ అని అరుస్తూ వస్తుంది. శ్రీవాణి కిచెన్లో నుండి ఇక్కడ ఉన్నా నేత్ర అని అరవగానే నేత్ర నవ్వుతూ కిచెన్లోకి వెళ్లి శ్రీవాణిని సైడ్ హగ్ చేసుకుని కిచెన్ గట్టు మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. అరవింద్ వాళ్ళని చూసి నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్లిపోతాడు. శ్రీవాణి నేత్రతో కబుర్లు చెప్పుకుంటూ నేత్రకు ఇష్టమైనవి చేసి తానే స్వయంగా తినిపిస్తూ ఉంటుంది. నేత్ర తింటూ, నువ్వు సూపర్ అత్తమ్మ, ఎంత బాగా చేశావో. ఈ స్వీట్ ఇదే కాదు, లడ్డూ కూడా సూపర్గా ఉంది. నేను ఎప్పుడు చేసి పెట్టాలి ఇంత టేస్టీగా నీకు? నాకు గ్యాస్ స్టవ్ ఆన్ చేయడం మాత్రమే వచ్చు అని చెప్పి నవ్వుతుంది.
నేను ఉన్నాను కదా నేత్ర, నువ్వు నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో చాలు, ఇంటి పని మొత్తం నేనే చేస్తా అంటుంది నేత్రకు నీళ్లు అందిస్తూ. నువ్వు నేను ఇద్దరం కలిసి అరవింద్ను చూసుకుంటూ ఇంటి పని చేసేద్దాం అని అంటుంది. శ్రీవాణి నవ్వి నా బంగారు కొండ అని నేత్రకు మెటికలు విరిచి నుదుటిన ముద్దు పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చి వాళ్లను అలా చూడగానే అరవింద్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, వాళ్ల మధ్య ఉన్న ప్రేమ చూసి. వెంటనే కన్నీళ్లు తుడుచుకుని, ఏంటమ్మా అన్నీ నేత్రకేనా, నాకేం లేవా అని అంటాడు నేత్ర పక్కన సెటిల్ అవుతూ. అయ్యో నీకు లేకుండానే ఇదిగో అరవింద్, నీకు ఇష్టమని జామున్ చేశాను, తిను అని తినిపిస్తూ ఉంది. అరవింద్ నవ్వి జామున్ తీసుకుని శ్రీవాణి నేత్రకు తానే స్వయంగా తినిపిస్తూ తాను తింటూ ఉన్నాడు. తర్వాత ముగ్గురు హాల్లోకి వచ్చి కూర్చుని ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత నేత్ర శ్రీవాణికి బాయ్ చెప్పి అరవింద్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది. అరవింద్ కాసేపు నేత్ర అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ వీక్ అరవింద్, నేత్ర వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఎంగేజ్మెంట్ షాపింగ్ చేస్తారు. తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా సెలెక్ట్ చేస్తారు. ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరి సమక్షంలో నేత్ర అరవింద్ల ఎంగేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది. నేత్ర అరవింద్ ఇద్దరూ సంతోషంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ రింగ్స్ మార్చుకుంటారు. ఎంగేజ్మెంట్ కు వచ్చిన వాళ్ళు అందరూ చూడముచ్చటైన జంట అని వీళ్లను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. నేత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేత్ర హ్యాపీనెస్ చూసి అరవింద్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ డే నుండి నేత్ర అరవింద్ ఎప్పటిలానే వాళ్ళ వర్క్స్ లో బిజీ అయిపోయారు. ఇలా ఒక 2 months అయిపోతుంది. పెళ్లికి 1 month మాత్రమే ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళంతా పెళ్లి పనులు చూసుకుంటూ చాలా బిజీగా ఉంటారు. వెడ్డింగ్ కార్డ్స్ సెలక్షన్స్, పెళ్లి షాపింగ్, వెడ్డింగ్ హాల్ సెలక్షన్ ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఉన్నారు. పెళ్లికి 1 week ఉంది అనగా నేత్ర లాంగ్ లీవ్ తీసుకుని ఇంట్లోనే ఉంటుంది. మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, సంగీత్ ఇలా అన్నీ చాలా ఆనందంగా జరిగిపోతాయి. నెక్స్ట్ డే పెళ్లి అవడంతో నేత్ర సంతోషంగా రేపటితో అరవింద్ నా భర్త అని తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ హ్యాపీగా పడుకుంటుంది. కానీ నేత్రకు ఏం తెలుసు తన సంతోషం ఇవాళే ఆఖరి రోజు అని. తెల్లవారగానే నేత్రను అందంగా పెళ్లి కూతురుని చేసి అక్కడి నుండి కళ్యాణ మండపంకు స్టార్ట్ అయ్యారు. అరవింద్ను కూడా పెళ్లి కొడుకును చేస్తారు. శ్రీవాణి తన కొడుకుని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరిగా అందరూ కళ్యాణ మండపంకు స్టార్ట్ అవుతూ ఉంటారు. అరవింద్ కు మెయిల్ పంపించమని చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ సుపీరియర్ చెప్పగానే అరవింద్ తప్పక వాళ్లను వెళ్ళమని నేను ఇంకో 15 నిమిషాల్లో వస్తా అని చెప్పి అందరినీ పంపించేశాడు. అరవింద్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని వెంటనే కారులో కళ్యాణ మండపంకి స్టార్ట్ అయ్యాడు. అరవింద్ కార్ డ్రైవర్ టైం అవుతోంది అని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అరవింద్ నేత్రతో తను సంతోషంగా గడపబోయే జీవితాన్ని ఊహించుకుంటూ ఆనందంగా ఉన్నాడు. అప్పుడే అటువైపు నుండి స్పీడ్గా వస్తున్న ట్రక్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి అరవింద్ కార్కి డాష్ ఇస్తుంది. అరవింద్ కార్ 5 పల్టీలు కొట్టేసి ఒక మూలన వెళ్లి పడుతుంది. డ్రైవర్ స్పాట్లోనే చనిపోతాడు. కొన ఊపిరితో పోరాడుతున్న అరవింద్ ని చూసి చుట్టుపక్కల వాళ్ళు అంబులెన్స్ కి కాల్ చేసి అరవింద్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అరవింద్ కి యాక్సిడెంట్ అయిన విషయం తెలియగానే శ్రీవాణి, నేత్ర పేరెంట్స్ అందరూ హాస్పిటల్ కి వస్తారు. నేత్ర కన్నీరు మున్నీరుగా విలపిస్తూ హాస్పిటల్ కి వస్తుంది. కొడుకుని ప్రాణంగా చూసుకుంటూ బ్రతికిన శ్రీవాణి ఇప్పుడు అరవింద్ ని ఆ పరిస్థితిలో చూసి ఏడుస్తూ ఉంది. హాస్పిటల్ కి వెళ్లి అరవింద్ ని బెడ్ మీద చూసి అందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి ఐఎమ్ సారీ, హీఈస్ నో మోర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది విన్న శ్రీవాణి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. తనని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. నేత్ర అరవింద్ ఇక లేడు అన్న వార్త వినగానే తనకు ప్రపంచం మొత్తం శూన్యంగా అనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో తను ఒంటరిది అనే బాధ తనను వెంటాడుతూ ఉంది. ఇక తను ఎవరికోసం బ్రతకాలి? ప్రాణంగా చూసుకున్నవాడే తనను వదిలి వెళ్లిపోతే ఇక తను ఎందుకు బ్రతకాలి అని ఏడుస్తూ ఏడుస్తూ అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే నేత్రను ఎత్తుకుని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళగానే డాక్టర్ తనను చెక్ చేసి షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తారు. అది విని అందరూ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వాళ్లకు అర్థం కావడం లేదు. కాసేపటికి కాన్షియస్లోకి వచ్చిన నేత్ర తను కన్సీవ్ అయిందని తెలుసుకుని తన పొట్ట తడుముతూ, నువ్వు లేకుండా నేను ఉండలేను అని తెలిసి నువ్వు వెళ్తూ వెళ్తూ నీ ప్రతిరూపాన్ని నాకు ఇచ్చి వెళ్ళావా అరవింద్? ఇప్పటి వరకు ఎందుకు బ్రతకాలి, ఎవరికోసం బ్రతకాలి అని అనుకున్నా, కానీ బ్రతకాలి ఇదిగో అని పొట్ట మీద చెయ్యి పెట్టుకుని
వీడి కోసం, మన బిడ్డ కోసం బ్రతకాలి. నువ్వు నాతో లేకపోయినా నీ ప్రతిరూపం అయిన మన బిడ్డ నాతోనే ఉంటుంది. మన బిడ్డలో నిన్ను చూసుకుంటూ బ్రతికేస్తా అరవింద్. శ్రీవాణిని దగ్గరకు తీసుకుని తనను ఓదారుస్తూ ఉంటుంది. ఎందుకు అత్త ఏడుస్తూ ఉన్నావు? అరవింద్ లేకపోతే ఏం? తన ప్రతిరూపం మనతోనే ఉంది. వీడిలో అరవింద్ను చూసుకుంటూ బ్రతికేద్దాం అని చెప్తూ ఉంటుంది. నేత్ర, నీకు బాధగా లేదా? వాణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కదా అని అంటుంది శ్రీవాణి. బాధ లేదని ఎవరన్నారు అత్త? నా ప్రాణాన్ని నా నుండి తీసుకుపోతే నాకు బాధగా ఉండదా? కానీ అరవింద్ పోతూ పోతూ నాకు వీడిని ఇచ్చి వెళ్ళాడు. వీడిని చూసుకుంటూ నా అరవింద్ జ్ఞాపకాలతో ఈ జీవితాన్ని గడిపేస్తా. ఏడిపించని ప్రేమంటూ ఏదీ ఉండదు. ఏడిపించకపోతే అది ప్రేమే అయి ఉండదు. ఇన్నాళ్ళు అరవింద్ నా బలం అని అనుకున్నా కానీ నాకు ఇప్పుడే తెలిసింది. అరవింద్ నా బలం మాత్రమే కాదు, నా బలహీనత కూడా తనే అని. ఎవరు చెప్పారు అత్త ప్రేమిస్తే సంతోషంగా ఉంటుంది అని? అది అబద్ధం. హూ సెడ్ లవ్ మేక్స్ బ్యూటిఫుల్? ఇట్స్ రాంగ్. ద ట్రూత్ ఈస్ లవ్ మేక్స్ లైఫ్ పెయిన్ఫుల్. ప్రేమ చావు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు, కానీ రెండింటి పని ఒకటే, తీసుకుపోవడం. ఒకటి జీవితం, రెండోది ప్రాణం. శ్రీవాణి నేత్రని హద్దుకుని ఏడుస్తూ ఉంటుంది. నేత్ర కూడా శ్రీవాణిని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది. తరువాత అరవింద్ బాడీకి అంత్యక్రియలు సక్రమంగా జరిపిస్తారు. నేత్ర తన లగేజ్ తీసుకుని అరవింద్ వాళ్ళ ఇంటికి వచ్చేసి శ్రీవాణితో ఉంటూ తనను చూసుకుంటూ ఉంది. నేత్ర అమ్మా నాన్న తనను ఎన్నిసార్లు పెళ్లి గురించి అడిగినా వాళ్ళను కోపంగా చూస్తూ రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత నేత్ర అమ్మా నాన్న ఇక పెళ్లి టాపిక్ వదిలేసి తనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. తర్వాత అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ నేత్రను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. నేత్ర శ్రీమంతం కూడా వద్దు అని చెప్తుంది. అందుకు వాళ్ళు కూడా ఇంకేం అనలేక సైలెంట్గా ఉండిపోయారు. నేత్రకి గట్టిగా ఏడవాలి అని ఉన్నా అరవింద్కి ఇచ్చిన మాట కోసం నవ్వుతూ ఉండేది. కొద్ది రోజులకి నేత్రకి అరవింద్ పోలికలతో పండంటి మగబిడ్డ పుడతాడు. వాడికి అదిత్ అని పేరు పెట్టుకుని వాడిలో అరవింద్ని చూసుకుంటూ ఉంటుంది. నేత్ర అదిత్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని వాడిని జోకొడుతూ అరవింద్ని గుర్తు చేసుకుంటూ, యు హ్యావ్ లెఫ్ట్ మై లైఫ్ బట్ యు విల్ నెవర్ లీవ్ మై హార్ట్. అరవింద్, లవ్ యూ సో మచ్. నువ్వు ఎప్పటికీ తిరిగి రావని నాకు తెలుసు, కానీ నా ఈ పిచ్చి మనసు ఇప్పటికీ నీ రాకకై ఎదురు చూస్తూ నీకోసం పరితపిస్తూ ఉంటుంది అరవింద్. అదిత్ని బెడ్ మీద పడుకోబెట్టి వాడి పక్కన పడుకుని, అరవింద్, నేను నిన్ను చూసిన క్షణం నీ ప్రేమలో పడిపోయాను. నువ్వు భౌతికంగా నాకు దూరమై ఉండవచ్చు, కానీ నీ జ్ఞాపకాలతో నాలో నువ్వు ఎప్పుడూ బ్రతికే ఉంటావు. మరణం నిన్ను నన్ను విడదీసి శారీరకంగా నిన్ను నాకు దూరం చేసి ఉండవచ్చు, కానీ మానసికంగా నువ్వు నాలోనే ఉన్నావు అరవింద్. నువ్వు ఎప్పటికీ నాతోనే, నా చుట్టూనే ఉంటావు అని కళ్ళు మూసుకుని అరవింద్నే తలుచుకుంటూ నిద్రపోయింది. నేత్రకు ఇప్పుడు అదిత్ మాత్రమే ప్రపంచం. అరవింద్ని వాడిలో చూసుకుంటూ ఉంది. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.